వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం వీకెండ్స్లో దుమ్ము దులుపుతున్నా వర్కింగ్ డేస్లో మాత్రం హోల్డ్ చూపించలేకపోతుంది. ఈ చిత్రం 35వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ 34 రోజుల వరకు ఏరియాల వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 42.71 కోట్లు, సీడెడ్లో 19.10 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.99 కోట్లు, గుంటూరులో 10.40 కోట్లు, కృష్ణాలో 9.65 కోట్లు, నెల్లూరులో 4.84 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 131.97 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్లో 17 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 214.25 కోట్ల గ్రాస్ను సాధించగా ప్రపంచవ్యాప్తంగా 157.97 కోట్ల షేర్ను రాబట్టింది. శనివారం వీకెండ్లో 52 లక్షలు, ఆదివారం 76 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 35వ రోజు ఎన్నడూ లేని విధంగా 22 లక్షల గ్రాస్ ఓపెనింగ్స్ని తెచ్చింది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.